తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగియబోతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొంతకాలంగా పార్టీని నడిపారు. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రను చేశారు. హస్తిన వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో గతంలో చర్చలు జరిపారు. ఆ చర్చల ప్రధాన ఉద్దేశం పార్టీ విలీనం. మొదట్లో ఆ విలీన ప్రతిపాదనను షర్మిల ఖండిస్తూ వచ్చినప్పటికీ ఆ తర్వాత పరోక్షంగా విలీనానికి సై అనేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవబోతున్నారు. పార్టీ విలీనంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగియబోతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొంతకాలంగా పార్టీని నడిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాణి అందిస్తారు. రాణి, శిరీష, ఇక ఏదైతే వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి వైఎస్ షర్మిల ఈ రోజు ఢిల్లీకి అయితే పయనం కాబోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో తను చేరబోతున్నట్లుగానే గత కొన్ని రోజులుగా కొంత ప్రచారం అయితే జరిగింది. ఇక తాజాగా చూస్తే మాత్రం 2 రోజుల క్రితం తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి తాను వైఎస్ఆర్టీపీ నుంచి పోటీ చేయకపోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి కూడా మీడియా ముఖంగా అయితే కొన్ని విషయాలు వెల్లడించారు. ఇక మొత్తంగా చూస్తే మాత్రం తన ఏదైతే రాజకీయ ప్రస్థానం కావచ్చు, అదేవిధంగా తనకు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉందో, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ మేరకే తాను పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇక దేశ రాజకీయాల వైపు కూడా అడుగులు వేయాలని చెప్పేసి తనకు ఆసక్తి ఉన్నట్లు కూడా అటు ఢిల్లీ అధిష్టానం, అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధిష్టానంతో కూడా 1-2 సార్లు కూడా చర్చలు జరిపినట్టు చెప్పారు. ఇక మొత్తంగా చూస్తే ఈ రోజు పార్టీని విలీనం చేయడానికి కావచ్చు, అదేవిధంగా తాను మళ్ళీ ఎంపీకి పోటీ చేయడానికి కొన్ని అవకాశాలు కూడా అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అటు విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి కావచ్చు, మరొక కొన్ని రోజుల్లో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా మీడియా ముఖంగా అయితే వెల్లడించారు. మొత్తంగా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయడానికి తాను మనస్ఫూర్తిగా కూడా అంగీకరిస్తున్నట్లు, ఎలాంటి ఒత్తిడి లేనట్లు కూడా కొన్ని విషయాల్లో చెప్పుకొచ్చినటువంటి విషయం అయితే తెలిసింది శిరీష. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు మాత్రం చర్చలు సఫలమయ్యాయంటారా? ప్రస్తుతానికి మాత్రం తను అనుకున్నట్టుగానే, అంటే ఏదైతే ఒప్పందం ప్రకారమే తన పార్టీని విలీనం చేస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే అప్పట్లో చూస్తే మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు, ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు కూడా కొంత ప్రచారం అయితే జోరుగా సాగింది. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ఎంపీకి తను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి అది ఏ పార్టీ నుంచి అనేది కూడా కొంత, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తను పోటీ చేస్తున్నట్టు కూడా కొన్ని విషయాలు అయితే వెల్లడించారు. మొత్తంగా చూస్తే అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ మాత్రం ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ రాణి. తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగియబోతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు.
వైఎస్ఆర్ తెలంగాణ పేరుతో కొంతకాలంగా పార్టీని నడిపారు. తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్రలు చేశారు. హస్తిన వెళ్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో గతంలో చర్చలు జరిపారు. ఆ చర్చల ప్రధాన ఉద్దేశం పార్టీ విలీనం. మొదట్లో ఈ విలీన ప్రతిపాదన వార్తలను ఖండిస్తూ వచ్చారు షర్మిల. ఆ తర్వాత పరోక్షంగా విలీనానికి సై అనేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలవబోతున్నారు. పార్టీ విలీనంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.